రేపు ఆదివారం రోజున రూపాయి బిళ్ళను అక్కడ పెడితే చాలండి, తెల్లవారేసరికి నోట్ల కట్టలు వచ్చి పడతాయి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలానే కాకుండా ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అందుకే రూపాయి బిళ్ళతో ఈ విధంగా ఏంటంటే పరిహారం అనేది చేయండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం, చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుందన్నమాట. ఒక రూపాయి బిళ్ళ మన జీవితంలో ఉండే కష్టాలను నష్టాలను తీసేయడానికి ఉపయోగపడుతుంది. అలానే కాకుండా రూపాయి బిళ్ళతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందండి. అందుకే ఆదివారం రోజు ఖచ్చితంగా రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. అయితే డబ్బు పరిహారాలు చేసుకున్నా, మనకుండే కొన్ని రకాల పరిహారాలు విధి విధానాలు ఆచరించినా సరేనండి, ఖచ్చితంగా మార్పునైతే మనం మన కళ్ళతో చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి రేపు ఆదివారం కదా, అందుకే మర్చిపోకుండా ఈ రూపాయి బిళ్ళతో పరిహారం అనేది చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా సరే, ఎటువంటి బాధ ఉన్నా సరే దాని నుంచి మీరు బయటపడగలుగుతారనమాట. రూపాయి బిళ్ళ ఏంటంటే మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. రూపాయి లేకపోతే మన మనుగడే లేదు, రూపాయి లేకపోతే మన జీవితమే లేదని ఒక రకంగా చెప్పొచ్చు. రూపాయితోనే మన జీవితం స్టార్ట్ అవుతుంది కదా. అందుకే రూపాయికి చాలా విలువిస్తారండి. ఒక రూపాయి ఏంటంటే మానవ జీవితాన్ని నడిపించటానికి ఉపయోగపడుతుంది. ఆ రూపాయి లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడతామన్నమాట. రూపాయి లక్ష్మీదేవి రూపంగా కూడా పరిగణించబడుతుంది. అలానే కాకుండా రూపాయి ఏంటంటే ఒక బలంగా కూడా చెప్పబడుతుంది అనమాట. ఇప్పుడు 10 రూపాయల్లో రూపాయి తగ్గినట్టే, లక్షల్లో రూపాయి తగ్గినట్టే కదా. అందుకే రూపాయికి చాలా విలువిస్తారండి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఒక రూపాయి బిళ్ళ పరిహారం అనేది అతీత శక్తివంతమైనదని పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఈ పరిహారం చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అనమాట. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. అలానే కాకుండా మీ జీవితం పూర్తిగా మారిపోయి మీ లైఫ్లో మీరు ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారండి. అందుకే చేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే ఆదివారం రోజండి ఖచ్చితంగా మీరు ఏంటంటే ఉదయాన్నే లేస్తారు కదా, మొహం కడుక్కున్న తర్వాత కేవలం ఒక సూర్య నమస్కారం చేయండి. అంటే సూర్య నమస్కారం చేయటం వల్ల మన జీవితంలో, అంటే సూర్యుడు కనిపించే ప్రత్యక్ష దైవం కదా, కనీసం నీళ్ళని ఆర్గ్యం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇలా సూర్య నమస్కారం అనేది చేయండి. అలా చేస్తే సూర్యుడి యొక్క బలం కలుగుతుంది. అలానే కాకుండా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా సూర్య నమస్కారం చేయండి. ఒకవేళ మీరు నీళ్ళని ఆర్గ్యం ఇచ్చినట్టయితే, అంటే నీళ్ళల్లో కొద్దిగంత పసుపు వేసి నీళ్ళని ఆర్గ్యం ఇస్తే సరిపోతుంది. ఇక ఆ తర్వాత మీరు ఆదివారం రోజు అండి ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది చేసుకోండి. ఇంకా మనం ఏంటంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారం ద్వారా మనం అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. అంటే ఈ సమస్య ఆ సమస్య అని తేడా లేదు, ఏ సమస్యతోనైనా సరేనండి మీరు ఇబ్బంది పడుతున్నారనుకోండి, ఇలా చేసుకోవటం వల్ల తప్పకుండా ఫలితం అయితే వస్తుంది. ఒకవేళ ఆదివారం రోజు మీ ఇంట్లో దీపం పెట్టుకుంటారు కదా, పెట్టుకుంటే కూడా రూపాయి బిళ్ళని వేసి దీపం వెలిగించవచ్చండి. అలా వెలిగించడం వల్ల కూడా మంచి జరుగుతుంది. దైవానుగ్రహం కొంతమందికి ఉండనే ఉండదు. మనం ఎన్ని పూజలు చేసినా కానీ, ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ దేవుడి యొక్క అనుగ్రహం కలగక చాలా బాధపడతాం, ఇబ్బంది పడతాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే దీపం వెలిగిస్తారు కదా, వెలుగుతున్న దీపంలో రూపాయి బిళ్ళని తీసుకొని మీకుండే సమస్య ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు దైవానుగ్రహం లేదు, మీకు ఎలాంటి అంటే పరిస్థితులు సరిగ్గా లేవనుకోండి, అప్పుడు ఏంటంటే ఒక రూపాయి బిళ్ళని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళని ఏంటంటే దీపంలో వేసి వెలిగించి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఎంత మంచి ఫలితం వస్తుందో తెలుసా, అంత మంచి ఫలితం వస్తుంది. దీపం కొండెక్కిన తర్వాత రూపాయి బిళ్ళని ఏంటంటే దానం చేసేయండి, సరిపోతుంది. ఇది కూడా ఒక రకంగా చక్కగా పనిచేసే పరిహారం అనమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంకా రాత్రి పడుకునేటప్పుడు అండి గుర్తు పెట్టుకొని రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. ముఖ్యంగా మనం ఏంటంటే ఎప్పుడు కూడా దిండి కింద పెట్టుకోమని చెప్తాం కదా, అయితే ఈసారి దిండి కింద కాదండి. ఈ రూపాయి బిళ్ళను మీరు రాత్రి పడుకునేటప్పుడు ముందుగా ఏంటంటే కనుక మన పనులన్నీ కూడా అయిపోతాయి కదండి, మనం అన్నం తింటాం, ఇంకా పడుకునే సమయానికి ఏంటంటే ఒక రూపాయి బిళ్ళని తీసుకోండి. రూపాయిని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మీరు 2 రూపాయలు ఇలా తీసుకుంటే ఏం పెద్దగా ఫలితం రాదు, కాబట్టి ఒక రూపాయి బిళ్ళని మాత్రమే తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఈ రూపాయి బిళ్ళని ఏంటంటే కొంచెం నీళ్ళతో కడిగేయండి. అప్పటికప్పుడు కడగండి. కడిగితే ఏమవుతుందంటే కనుక దానిపైన ఏదైనా చెడు ఉంటే పోతుంది. డబ్బు కదండి, ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. కాబట్టి రూపాయి బిళ్ళని కొంచెం ఇలా శుభ్రం చేసి రూపాయి బిళ్ళని తీసుకొని ఆ రూపాయి బిళ్ళకి ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఏ సమస్య ఉందో అది చెప్పండి. లేదంటే కనుక మీ జీవితంలో మీకు ఎక్కువగా ధనకొరత ఏర్పడుతుంది, డబ్బు లేక నరకం చూస్తున్నామండి, డబ్బు రావట్లేదండి, సంపాదించిందంతా కూడా పోతుందని బాధపడతారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా రూపాయి బిళ్ళని తీసుకొని చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, చక్కగా అంటే మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు, వీళ్ళు వాళ్ళని కాదు, దేవుళ్ళందరూ ఒకటే, కాకపోతే ఒక్కొక్కరు నమ్ముతారు. కాబట్టి మీ ఇష్టదైవం ఎవరైనా సరేనండి, వాళ్ళను తలుచుకుంటూ చక్కగా మీ సమస్యలన్నీ కూడా రూపాయి బిళ్ళకు చెప్పుకోండి. అంటే మీరు ఇక్కడ ఇది కూడా అనొచ్చు, రూపాయి బిళ్ళ సమస్యలని తీసేసుకుంటుందా అండి అంటే ఖచ్చితంగా తీసేసుకుంటుంది. అలానే కాకుండా మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. రూపాయి బిళ్ళ మనం చెప్పేవన్నీ కూడా ఏంటంటేనండి గ్రహించుకుంటుంది. కాబట్టి ఈ విధంగా చెప్పిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని ఏం చేయండి అంటే కనుక మీరు ముఖ్యంగా తులసి మొక్క ఉంటుంది కదా, అంటే అందరి ఇళ్లలో తులసమ్మ అయితే ఉండదు, కొంతమంది ఇళ్లలో ఉంటుంది, కొంతమంది ఇళ్లలో ఉండదు. కాబట్టి మీరు
తులసమ్మ ఉంటే తులసి మొక్క మొదట్లో ఈ రూపాయి బిళ్ళను అంటే అక్కడ పెట్టేయండి, జస్ట్ తులసి మొక్క దగ్గర పెట్టేయండి. అలా పెట్టేసి ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకున్నాం కదండి, రాత్రంతా కూడా ఉంచండి. అలా ఒకవేళ మీ ఇంట్లో తులసమ్మ లేదనుకోండి, మీరు పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు. తులసమ్మ ఉన్నా మీరు పూజ గదిలో పెట్టుకోవాలనుకుంటే అక్కడ కూడా పెట్టవచ్చు, తులసి కోట దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టినా పర్వాలేదు. తులసి చెట్టు దగ్గర పెట్టినా అంతే ఫలితం వస్తుంది, పూజ గదిలో పెట్టుకున్న అంతే ఫలితం వస్తుంది. కాబట్టి మీ ఇష్టానికి తగ్గట్టుగా మీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ పెట్టండి, రాత్రంతా పెట్టండి, ఎప్పుడు చెప్పుకున్నా పర్వాలేదు. కానీ 12 లోపు మాత్రమే చేయండి. ఎందుకంటే 12 దాటితే మళ్ళీ మనకు సోమవారం ఏర్పడుతుంది కదా, అందుకే ఆదివారం రోజు ఇలా మీరు రాత్రి సమయాలలో పడుకునే ముందు ఎప్పుడైనా చేయొచ్చండి. చేసేసి అక్కడ పెట్టేసి ఇంకా వదిలేయండి. మీ సమస్యలు చెప్పారు, మీ బాధలు చెప్పుకున్నారు, మీ కష్టాలన్నీ కూడా పంచుకున్నారు రూపాయి బిళ్ళతో. అది ఎంతో కొంత చెడుని తీసేసుకుంటుంది. ఎంతో కొంత ఏంటంటే కనుక చెడుని తీసేసుకొని మీకు అంటే తీసేస్తుంది, మీ జీవితంలో నుంచి తీసేసి మీకు ఏంటంటే మంచి ఫలితాలను ఇస్తుంది అనమాట. చాలా అద్భుతమైన ఫలితాలను మీరు మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. కాబట్టి ఈ పరిహారాన్ని మర్చిపోకుండా చేసుకోండి. మనం ఏంటంటే రూపాయి బిళ్ళనే కదా, దానితో ఏం ఫలితం వస్తుంది అనుకుంటాం, కానీ దానితో చాలా ఫలితాలు వస్తాయండి. అంటే మనము భక్తితో అలానే కాకుండా భావము మనలో ఒక అంటే ఇలా చెప్పాలంటే కనుక నిజంగా మనకు నమ్మకం అనేది ఉండాలండి. మేము చేస్తున్నాం కదా మాకు ఫలితం వస్తుంది, మేము చేస్తున్నాం కదా ఫలితం పొందుదామని చేసుకుంటే ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. షాక్ అయిపోతాము రిజల్ట్ని చూసి. అంత చక్కగా పరిహారం అనేది పనిచేస్తుంది, పరిహారం అనేది సిద్ధిస్తుంది. అలానే కాకుండా ఈ పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు. రాత్రంతా పెడతారు కదా, పెట్టిన తర్వాత తెల్లారిన తర్వాత దాన్ని దానం చేయటం అంతే. ఎవరికైనా దానం చేయండి, వీళ్ళకి వాళ్ళకని తేడా లేదు. ఎవరికి దానం చేసినా కానీ ఫలితాలు రావటమే కానీ రాకుండా అయితే పోవు. కొంచెం సమయం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుందన్నమాట. అంత చక్కగా సిద్ధించే పరిహారం అండి, శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది. కాబట్టి మనము ఆచరించుకోవచ్చు. ఆచరించేసి ఫలితం అనేది పొందొచ్చు, మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. మీ జీవితంలో ఉండే కష్టాలు, నష్టాలు, సమస్యలు ఇలాంటివి ఉంటాయి, చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా తప్పకుండా పోగొట్టుకోండి. ఆదివారం పూట ఇలా రూపాయి బిళ్ళ పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుంది. ఆదివారము అంటే చేయొచ్చు, రాత్రి పడుకునే ముందు చేసుకుంటే చాలా మంచిది. సంకల్పం చెప్పి మనం పడుకుంటాం కాబట్టి ఏంటంటే మన ఇష్టదైవమే మన కలలో వచ్చి మన సమస్యను తీరుస్తుంది, మన బాధను తీసేస్తుంది. అలానే కాకుండా ఆ రూపాయి బిళ్ళ కూడా ఎంతో కొంత మన చెడుని తీసేసుకుంటుంది. అలానే కాకుండా మన సమస్యను గమనించుకొని మన సమస్యను మన నుంచి దూరం చేస్తుంది. కొంతమందికి స్థితిగతులు సరిగ్గా ఉండవు, పూర్వకర్మ శాపాలు పాపాల వల్ల కూడా కొంచెం లేటుగా ఫలితాలు వస్తాయి. కానీ ఖచ్చితంగా మార్పునైతే మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తప్పక ప్రయత్నించుకోండి. ఆ తర్వాత ఇక్కడ చెప్పే విధంగా ఈ నెంబర్ని రాసి మీ జేబులో పెట్టుకోండి, లేదంటే మీ పర్సులో పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నెంబరు అతీత శక్తివంతమైనదండి, చాలా పవర్ని కలిగి ఉంటుందండి. ఈ నెంబర్ వల్ల ధనం 4 వైపుల నుంచి దూసుకొస్తుందన్నమాట. ధన సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నుంచి మీరు బయటపడాలంటే ఈ నెంబర్ని రాసి ఒక తెల్లని కాగితం మీద మీ పర్సుల్లో కానీ జేబుల్లో కానీ పెట్టుకోండి. 777559990 అనమాట. ఈ నెంబరు చాలా శక్తివంతమైనదండి. ఈ నెంబర్ వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నం అవుతుందన్నమాట. ఇందులో దైవానికి అంకితం చేయబడే నెంబర్ అనమాట. ఇది దేవుడికి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇందులో దైవం అంటే నెంబర్ కూడా ఉంటుందన్నమాట. ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క దైవానికి అంకితం చేయబడితే ఈ నెంబర్లన్నీ కూడా కలుస్తున్నాయి కదా. అయితే ఈ నెంబర్లన్నీ కూడా విశ్వ ప్రకారం మనం గమనించుకుంటే న్యూమరాలజీ ప్రకారము ఇది అత్యంత శక్తివంతమైనదని పురాణాలలో చెప్పబడుతుంది. ఈ నెంబర్కి చాలా పవర్ అనేది ఉంటుందన్నమాట. కేవలం నెంబర్ వల్ల డబ్బు వస్తుందా అండి అంటే కనుక ఖచ్చితంగా వస్తుంది, రాదని కాదు. డబ్బు లేని చోట కొన్ని నెంబర్స్ డబ్బుని తెచ్చి పెడతాయి, డబ్బుని పుట్టిస్తాయన్నమాట. ఆ డబ్బుని ఏంటంటే కనుక మనము చక్కగా అంటే పొందుతామండి. ఈ నెంబర్స్ కూడా అంతే అండి. ఈ నెంబర్స్ వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది, ధనం వస్తుంది, ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది. డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎవరు అడిగినా కానీ రూపాయి కూడా ఇవ్వరనమాట. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకని మనం బాధపడతాం కదా. అలాంటి వాళ్ళకు కూడా ఈ పరిహారం అయితే సిద్ధిస్తుందండి. ఖచ్చితంగా ఈ ఒక తెల్లని కాగితం తీసుకొని ఈ నెంబర్ రాసుకోండి, 777559990 అనమాట. చాలా చాలా శక్తివంతమైన నెంబర్. ఇదేంటంటే అంఖ్యాశాస్త్రంలో చెప్పబడ్డ నెంబర్. ఈ నెంబరు చాలా వరకు కూడా ఏంటంటే కనుక పవర్ని కలిగి ఉండే నెంబర్. కాబట్టి దీనివల్ల తప్పకుండా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మనం గమనించుకుంటే ఈ నెంబరు అంటే న్యూమరాలజీ ప్రకారము అంటే అత్యంత శక్తివంతమైన నెంబర్గా కూడా పరిగణిస్తున్నారండి. అందుకే రాసేసి తెల్లని కాగితంలో పర్సులో కానీ జేబులో కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. ఎవరు పెట్టినా కానీ వాళ్ళకి ఏంటంటే కనుక దైవ అనుగ్రహం కలుగుతుంది, ధనం వస్తుంది, జీవితం అనేది పూర్తిగా మారిపోయి వారి జీవితంలో కోల్పోయిన ధనాన్ని తిరిగి పొందటానికి కూడా ఈ నెంబర్ సహకరిస్తుందని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. అందుకే మీ జీవితంలో మీరు పోగొట్టుకున్న డబ్బుని తిరిగి తెచ్చుకోవాలన్నా, కోల్పోయిన డబ్బుని మీ దగ్గరికి రావాలన్నా, 4 వైపుల నుంచి ధనం ఆకర్షించాలన్నా, రుణ బాధలు ఏవైతే ఉంటాయో అవి తీరిపోవాలన్నా ఈ నెంబర్ ఒకసారి పెట్టేసుకోండి. 3 నెలల వరకు ఉంటుంది. 3 నెలల తర్వాత మార్చేయొచ్చు, మళ్ళీ కొత్త నెంబర్ రాసి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మీ ఇష్టానికి తగ్గట్టుగా 2 నెలలు 3 నెలలు ఎన్ని నెలలైనా సరే ఉంచుకోండి. మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు, దైవానుగ్రహం కలుగుతుంది.